Hi friends, welcome back to our YouTube channel and story creation. మనం చూద్దాం వంశీకి జరిగిన రియల్ హర్రర్ స్టోరీ. వంశీ ఆ రాత్రి చాలా ఆనందంగా ఉన్నాడు. ఎందుకంటే అతని భార్య హాస్పిటల్లో గాల్ ట్విన్స్ పిల్లలకు జన్మనిచ్చింది. ఆ సంతోష వార్త విని వంశీ తన మావయ్య జైపాల్తో కలిసి హాస్పిటల్కి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తున్నాడు. రాత్రి సమయం, రోడ్లు ఖాళీగా ఉన్నాయి. ఆకాశంలో అర్ధచంద్రుడు మాత్రమే వెలుగుతున్నాడు. వాళ్ళు రైల్వే బ్రిడ్జికి కింద చేరుకున్నప్పుడు ఒక అనుమానప దృశ్యం వారి కళ్ళకు కనిపించింది. బ్రిడ్జి కింద చీకట్లో ఒక మహిళ నిలబడి ఉంది. అసాధారణ స్థితిలో కదలకుండా ఆమె జుట్టు చెదిరి ఉంది. కళ్ళల్లో వింత వెలుగు. వంశీ గమనించాడు, ఆమె వారినే చూస్తుంది. ఒక్కసారిగా ఆమె నెమ్మదిగా వైపు నడవడం ప్రారంభించింది. వంశీ గుండె వేగంగా కొట్టుకుంది. మావయ్య, ఎవరావిడ? మన దగ్గరికి ఎందుకు వస్తుంది అని అడిగాడు. జైపాల్ ఒక్కసారిగా గట్టిగా అన్నాడు, అది పిచ్చిదమ్మా, చూసుకోవద్దు, త్వరగా వెళ్ళిపోదాం అంటూ కారు వేగంగా ముందుకు నడిపించాడు. ఇంటికి చేరుకున్నాక వంశీ ఇంకా భయం తగ్గలేదు. మావయ్య, నిజంగా ఎవరావిడ అని మళ్ళీ అడిగాడు. అప్పుడు జైపాల్ ముఖం మారింది. కొంతసేపు నిశ్శబ్దంగా ఉండి ఇలా చెప్పడం ప్రారంభించాడు. నువ్వు భయపడతావని పిచ్చిదని చెప్పాను, కానీ నిజం వేరే ఉంది వంశీ. ఆమె ఒక దెయ్యం. ఆ రైల్వే బ్రిడ్జి దగ్గర ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీ గుర్తుందా? కొన్ని సంవత్సరాల క్రితం ఆ ఫ్యాక్టరీ కూలిపోయింది. అందులో పనిచేసిన చాలామంది కూలీలు అక్కడే ప్రాణాలు కోల్పోయాయి. ఆ రోజు ఆమె కూడా తన చిన్నారి కూతుర్ని వెంట తీసుకొని పని చేయటానికి వెళ్ళింది. ఫ్యాక్టరీ కూలినప్పుడు ఆమె మట్టిలో పడి చనిపోయింది, కానీ ఆమె కూతురు మాత్రం బతికి బయటపడింది. అప్పటి నుంచి ఆమె ఆ బ్రిడ్జి దగ్గరే తిరుగుతుంది. తన కూతుర్ని వెతుక్కుంటూ తన బిడ్డ కోసం ఇప్పటికీ ఎదురు చూస్తుంది. వంశీ శరీరం గట్టిపడింది. ఇక ఆ మహిళ కళ్ళు తననే చూస్తున్నట్టు అనిపించింది. ఆ రాత్రి వంశీ నిద్రే రాలేదు. ఎందుకంటే ఆమె నిజంగా తన కూతురుని వెతుక్కుంటుందా, లేక తన ట్విన్స్ పిల్లల్లో ఒకరిని తీసుకెళ్ళటానికి వచ్చిందా? ఆ రైల్వే బ్రిడ్జి కింద ఇప్పటికీ తన ఆత్మ తన బిడ్డ కోసం ఎదురు చూస్తూనే ఉంది.